श्रीगुरुभ्यो नमः। हरि ओम्। విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జయ శ్రీరామ్. పరమ పవిత్రమైన స్కాంద పురాణంలోని రేవాఖండం ఇక 2 రోజుల్లో పూర్తి కాబోతున్నది. ఈ రేవాఖండమంతా అనేక తీర్థముల మహిమ. తీర్థస్నానములు చేయడం, పర్యటన చేయడం, కొన్ని స్థలాలలో రాత్రులు నిద్రించడం, ఆ నిద్రించడం కూడా ఒక తపస్సు కింద భావించటం, ఇది మానవ కర్తవ్యము అని వేదవ్యాసుల వారు మనకి నిరూపించారు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కడుపే కైలాసం, నీ శరీరమే వైకుంఠం, నువ్వు ఇంట్లోనే కూర్చుని తపస్సు చెయ్యి అని కొంతమంది అప్పుడప్పుడు అంటారే, అది ఎవరికి? స్థాయి దాటిపోయిన మహాత్ములకి, అజ్ఞానికి కాదది. పేడ అన్నము ఒకటి అన్నారనుకోండి, హిందీలో దూద్కా పేడ అని అంటారు. దూద్కా పేడ, ఆవు పేడ ఒకటి అంటే ఆవు పేడ నువ్వు తినలేవు కదా, ఉత్తి దూద్కా పేడ తింటావు కానీ. కాబట్టి అందరూ పరబ్రహ్మ స్వరూపమే కాదనంటల్లా, బ్రహ్మం ఒకటే. అందరూ పరబ్రహ్మైనప్పుడు ఆ బ్రహ్మ ఈ బ్రహ్మాన్ని కొడితే మరి ఈయన తట్టుకోలేడు కదా ఇప్పుడు, అవునా? కాబట్టి వ్యవహారం వేరు. వ్యవహారంలో ప్రతి ప్రాణిని ప్రేమించాలి తప్ప ప్రతి జీవికి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఒక్కొక్కడు చదివితేనే అర్థం చేసుకుంటాడు, మరొక్కొక్కడు చదవడం కంటే వింటే బాగా అర్థం చేసుకుంటాడు. ఒక్కొక్కడు చదివినా విన్నా అర్థం చేసుకోలేడు, కానీ చూపిస్తే వాడికి అన్నీ అర్థమవుతాయి. అందుకే పిల్లలకి కొంతమందికి బొమ్మలు చూపిస్తారు. ఏనుగు అంటే వాడికి అర్థం కాదు, ఏనుగు బొమ్మ చూపించి ఇది అంటాడు వాడు, ఇది 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 అన్నిటికీ ఇది
ఇది ఏనుగు, ఇది పులి, ఇది అని చెప్పాలి. ఓహో ఇది పులిలా ఉంటుందని అర్థమైపోయి అప్పుడు వాడికి పులి అంటే ఏమిటి అర్థమవుతుంది. కాబట్టి బొమ్మ చూపిస్తే కొందరికి, పదాలు నేర్పిస్తే కొందరికి, లేక వింటే కొందరికి కొన్ని అర్థమవుతాయి. అందువల్ల ఆయా వ్యక్తుల యొక్క జీవితాలను బట్టి వారిని తరింపజేయడం కోసమే ఇన్ని తీర్థస్థలాలు పరమాత్మ సృష్టించాడు. ఇవన్నీ ఆయన లీలలో. ఆయన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శక్తిని కేంద్రీకరించాడు. ఏమంటే భూమంతా ఒకటే, అందులో సందేహం లేదు, కాదని అనడం లేదు. కానీ నువ్వు ఆధార్ కార్డు కోసం ఆధార కేంద్రానికి ఎందుకు వెళుతున్నావు? భూమంతా ఒకటే, కానీ స్టేట్ బ్యాంకే అక్కడ అకౌంట్ ఉన్నవాడు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అన్ని బ్యాంకులు ఒకటేగా, ఇంకో బ్యాంకులు ఎందుకు పని చేయడంలా అంటే ఈ అకౌంట్ వాడు అక్కడికే వెళ్ళాలి. అలాగే భగవంతుడిని పొందడానికి ఆయన చెప్పిన తీర్థాలకే వెళ్ళాలి. ఒక్కో తీర్థానికి వెడితేనే బ్రహ్మహత్యా పాపం తొలగుతుంది, ఒక్కో తీర్థానికి వెడితేనే ఏదో తెలియక చేసినటువంటి అపచారాలు తొలగుతాయి, ఒక్కొక్క ప్రాంతానికి వెడితే అసత్య దోషాలు తొలగుతాయి. ఆయా ప్రాంతాలన్నీ పరమాత్మ మనకి ఇచ్చాడు, అక్కడికి వెళ్ళవలసిందే. అన్నీ ఒకటే అనేది పిడివాదం అంటారు, అది అజ్ఞానుల వాదం. సుకుడు లాంటి వాడు అయితే అక్కడికి వెళ్ళక్కర్లా, ఆయనలోనే తీర్థాలు ఉంటాయి. సుకుడు అడుగుపెట్టిన స్థలం తీర్థయాత్ర అవుతుంటండి. గోదోహన మాత్ర కాలం అంటే ఆవు పాలు పెతకడానికి పట్టేంత సమయం సుకుడు ఎక్కడుంటే అక్కడ ఒక గొప్ప తీర్థమై ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి ఉపన్యాసం చెబితే ఆ స్థలం, ఆ గుడి ప్రసిద్ధికి ఎక్కడంలా మరి అంత పూర్వం అక్కడ ఏరియా ఉందని తెలియకపోయినా ఆ ప్రభావం, పురాణ ప్రభావం, వ్యక్తుల ప్రభావం, భక్తుల ప్రభావం వల్ల అది జగత్ ప్రసిద్ధికి ఎక్కుతున్నది. సృష్టి యొక్క రహస్యం అది. అలాగే నర్మదా నదీ తీరంలో ఉన్న అనేకమైన దివ్య తీర్థముల యొక్క మహామహిమని వ్యాసుల వారు స్కాంద పురాణంలో అందించారు. ఈ తీర్థాల మహిమని మార్కండేయుడు ధర్మరాజు గారికి వివరించాడు. అందులో భాగంగా ఒక తీర్థం ఉన్నది, దానికి భృగు కచ్చ తీర్థం ఏమంటారు? భృగు కచ్చ. కచ్చపలో పాపు అయింది, భృగు కచ్చ తీర్థం. 1-2 సార్లు చెప్పకపోతే వినేటప్పుడు వాళ్ళు పొరపడుతున్నారు కొన్ని చోట్ల. కాన్నప్పుడు కక్క గక్క ఇంజల్లో కారాయాలి. చా కింద ఒత్తుచ్చ కచ్చ. కచ్చపము అంటే తాబేలు, అందులో ఉన్న పాపోతే కచ్చ, అది భృగు కచ్చ తీర్థం. ఈ తీర్థం దగ్గర కూడా ధర్మరాజు గారిని మార్కండేయుడు తీసుకువెళ్లి స్నానం చేయించాడు. అప్పుడు ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది, ఇదేదో ప్రత్యేకంగా ఉంది పేరు. భృగు తీర్థం అంటే అర్థమవుతుంది, కచ్చ తీర్థం అంటే అర్థమవుతుంది, కచ్చప తీర్థం అంటే అర్థమవుతుంది, భృగు కచ్చం ఏమిటండి బాబు, ఈ కథ ఏమిటి, కమామిషం ఏమిటి అనగా అప్పుడు ఆయన చెప్పాడు, పూర్వం బ్రహ్మమానస పుత్రుడు అయిన భృగువు ఈ ప్రాంతంలో కఠోర తపస్సు చేశాడు. భృగువు 2 జన్మలు ఎత్తాడు. ఒకటేమో విష్ణు వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సం అనే లాంఛనం నుంచి పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ శరీరం విడిచి బ్రహ్మ శరీరంలో ప్రవేశించి బ్రహ్మకి మళ్లీ పుత్రుడై బ్రహ్మ మనస్సంకల్పంతో పుట్టిన కారణం చేత బ్రహ్మ మానసపుత్రుడు అని పిలువబడ్డాడు. బ్రహ్మగారు సృష్టి చేయడానికి తంటాలు పడక్కర్లా, ఇలా మనస్సులో తలుచుకుంటే ఆ మనస్సులో వాడు బయటకు వచ్చేస్తాడు. అటువంటి వాడు మానసపుత్రుడు. సంకల్ప మాత్రం చేత పరమాత్ముడు సృష్టిస్తాడు. మానవులకి మాత్రం స్త్రీ పురుష సంయోగం ద్వారా పుట్టి ఏర్పాటు చేశాడు. అందుకని మానవులు సంకల్ప మాత్రం చేత చేయలేరు, ఆయన సంకల్పంతో ఏ పనైనా చేస్తాడు. ఇప్పటికీ ఆయన చేసే చాలా సృష్టి సంకల్పమే. ఎంత విచిత్రం అండి, గోడ అప్పుడే కడతామా, వెళ్ళ వేస్తామా, మర్నాటికి ఒక బల్లి వచ్చేస్తుంది, ఎలా వస్తుందో తెలియదు. ఎవడు పుట్టించాడు అది? గోడ మీద బల్లి తనంత తానే పుట్టేస్తుంది ఆ భగవత్ సంకల్పంతో. చూడండి మీరు, 2 రోజులు నీళ్లు చల్లకపోతే, మనుషులు కూర్చోకపోతే, ఈ ఆసనం నిన్న కూర్చుని వాడు మళ్ళీ వచ్చేసరికి దీని నిండా కొత్త దోమలు వచ్చి చేరిపోతున్నాయి. ఈ దోమలను ఎవడు సృష్టించాడు? అన్నం వేడిగా వండాం, వేడిగా ఉడికినప్పుడు అన్నంలో ఏమన్నా పురుగు ఉంటుందా? ఉండదు. కానీ ఓ పూటంతా దాన్ని అలాగే పక్కన పెట్టి ఎవడో తినకపోతే కుళ్ళిపోతే అందులో లుకలుకలాడుతూ పురుగులు పుట్టుకొచ్చి అన్నం తిని మళ్ళీ పురుగులు చచ్చిపోతాయి. ఓ మనిషి పుట్టాడు, వాడి శరీరాన్ని ఎవడు దహనం చేయకపోతే అందులోంచి పురుగులు పుట్టేస్తాయి. ఆ కళేబరం, ఆవు చచ్చిపోయినా, గేదె చచ్చిపోయినా, మనిషి చచ్చిపోయినా, కుక్క చచ్చిపోయినా అందులో పురుగులు పుట్టి ఆ శరీరం అంతా తినేసాక మళ్ళీ పురుగులు చచ్చిపోతే శరీరం ఉండొచ్చు అండి మీరు. ఇదే భగవత్ సృష్టి విచిత్రం. ఒకదాన్ని అక్కడ లేకుండా చేయడానికి అందులోంచి ఒకటి సృష్టించి దీన్ని కూడా తీసేస్తాడు.
కాలిలో ముళ్ళు దిగిందిట. ఈ ముళ్ళు తీయడానికి మళ్ళీ ఇంకో ముళ్ళు సృష్టిస్తాడు, ఒక పిన్నీసి లాంటిది. ఈ ముళ్ళు ఆ ముళ్ళుని ఇలా బయటలో అవుతుంది. చివరికి 2 ముళ్ళు అవతల పారేస్తాం మనం. ముళ్ళు తీయడానికి ఒక ముళ్ళు ఉంది కదా, నా ముళ్ళు పక్కలో పెట్టుకుని పడుకుంటాడు, ఎవడన్నా పడుకోడు. అందుకే యదువంశం నాశనం అయిపోతున్న చోట భాగవతంలో కంటకముతో కంటకము తీయు భంగి దుష్ట శిక్షణ కోసం యదువంశస్థులు సృష్టించి చివరికి మళ్ళీ వాళ్లలో వాళ్ళు కొట్టుకునేలా చేసి ఈ కంటకాన్ని ఆ కంటకాన్ని కూడా ఉపసంహరించాడు అన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన మాట అది. ఈ యదువంశీయులు అనేటటువంటి కంటకం సృష్టించి ఈ ముళ్ళుతోటి కౌరవులు మొదలైనటువంటి వాళ్ళందరినీ నాశనం చేశాక మళ్ళీ ఈ కంటకాన్ని కూడా తానే ఉపసంహరించి పట్టుకుపోయాట తనతో ఇక్కడ ఉండకుండా. మళ్ళీ ఈ ముళ్ళు భూలోకంలో ఉంటే డేంజర్ అండి. అసలు ఎంత అద్భుతమైన స్ట్రాటజీ అండి కృష్ణుడిది, పరమాత్మది. మహాత్ముడు అన్నాడు అందుకే ఆయన సంకల్పమాత్రంతో ఏదైనా వస్తాయి. ఇది తెలియక గోడ మీద బల్లి ఎలా పుట్టింది, దోమ ఎలా పుట్టింది, దానంతరదే పుట్టేస్తుంది, దానంతరది ఎలా పుడుతుంది, ఆ పుట్టించే శక్తిని ఒక అపూర్వ శక్తి అన్నారు. అదే ప్రకృతిను పురుషుడును ఇంకోటను. అది అర్థం చేసుకోవడానికి చాలా కాలం పడుతుంది. మహాతపస్సు కావాలి, దానికి ఆలోచన జ్ఞానం కావాలి. నీ హృదయంలో అణువణువున ఆ పరమాత్మను చూడగలిగేంత తపస్సు చేయగలగాలి. అటువంటి మహాత్ముడు గనక భృగువు శరీరం విడిచి బ్రహ్మ మనస్సంకల్పంతో పుట్టి బ్రహ్మ మానసపుత్రుడై ప్రజాపతి అయ్యాడు. ఆయన చాలా తపస్యాలి. కానీ ప్రారంభావస్థలో ఆయనకు కూడా కోపం ఉండేదట. చాలామంది మొదట్లో కోపంతో ఉన్నవాళ్ళే. ఇప్పుడు మీరు మహాత్ములే, కానీ ఒకప్పుడు మీ కోపాలు మీకు తెలుసు, మాకు తెలుసు. అందువల్ల ముసలిది అయిపోయాక పులి ఏం చేయగలదు, పళ్ళు ఊడిపోయి గోళ్ళు ఊడిపోయాయి. అందుకని నాకు పళ్ళు లేవు, కళ్ళు కనిపించట్లేదు, గోళ్లు కనిపించట్లేదు, అందువల్ల నేను ఎవరిని ఏం చేయలేకపోతున్నాను అంటుంది. కానీ అప్పుడైనా చంపడానికి గోళ్లు లేవు ఏడుస్తుంట. రిటైర్ అయిపోయిన పులే, ఓపిక లేదంతే దానికి. అలాగే ఇవాళ అందరూ రిటైర్ అయిపోయాకనో లేకపోతే ఏవో కష్టాలు వచ్చాకనో పరమ ప్రశాంతంగా గురువుగారి పాదాలే దిక్కన్నారు. కానీ ఆ రోజుల్లో వీళ్ళు ఎలా ఉన్నారు? ఎవడన్నా వచ్చాడనుకోండి, ఏమో కూర్చో అక్కడ, ఏం కావాలి, ఇలా కళ్ళు ఎగరేసి మాట్లాడిన వాళ్ళమే మహానుభావులు. అవునా? ఆఫీసులో ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వ్యాపారాలు చేసిన వాళ్ళు, పై లెవెల్లో ఉన్నవాళ్ళు. పాప ఇప్పుడు అన్నీ ఉడిగాక ఎంతకంటే గొప్పవాళ్ళు లేనట్టుగా ఉంటారు. ఎందుకంటే అన్నీ అయిపోయే శక్తులు. ఇప్పటికే పాత అలవాట్లు కొందరు ఉంటాయండో. ఒక ఆయన వచ్చేవాడు, రిటైర్డ్ డిఎస్పీ. టైర్డ్ డిఎస్పీకే దిక్కులేదు, ఇక రిటైర్ అయ్యాడు డిఎస్పీ అయితేనేంటి, ఇంకో ఎస్పీ అయితేనేంటి. సర్వీసులో ఉంటేనే వాళ్ళు ప్రజలు పట్టించుకోవట్లేదు. మళ్ళీ వచ్చేవాడు అనమాట. ఏమనుకుంటున్నారు? రిటైర్డ్ డిఎస్పీ. రాగానే నాకు రూమ్ కావాలి, అది కావాలి. ఎవడిస్తాడు? ఇంత గురువుగారు ఉపన్యాసాలుగా పిలిచి గుమ్మం దగ్గర వదిలేసిన రోజులు ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ ఏమిటో తెలియని అహంకారాలు ఇచ్చి పిచ్చేల అహంకారాలు. ఈ తిక్కలో వయస్సులో ఉన్నప్పుడు ఉండి క్రమంగా కొందరికి ఉడుగుతాయి, కొందరికి వార్ధక్యంలో కూడా ఉడగవండోయి. చచ్చేదాకా పులి క్రూరత్వం పోదట, సింహం యొక్క క్రూరత్వం పోదట. మీరు జ్ఞానులు గనక కొంత వయస్సు వచ్చాక, కొన్ని విన్నాక, కొంతమందితో తిరిగాక ఇంత శాంతస్వరూపులు అయిపోయారు. అసలు మిమ్మల్ని అంతనే శాంతకుమారి అనాలి. శాంతకుమార్. ఈ పక్క వాళ్ళంతా శాంతకుమారస్, వీళ్ళంతా శాంతకుమారులు అనమాట. అనుకోవాలి. మరి ఏం చేస్తాం? అసలు రహస్యం ఇంటికెళ్తే కానీ తెలియదు అనుకోండి. అయినా మిమ్మల్ని చూస్తే ఎందుకు నాకు అంత శాంతస్వరూపుల్లా కనపడుతూ ఉంటారు. మరి నా పూర్వజన్మ సుకృతం కూడా తెలియదు. అదే పూర్వే వయసి శాంత శాంత ఇతి ఉచ్యతే అంటున్నాడు వ్యాసుడు. పూర్వే వయసి అంటే మంచి యవ్వనంలో ఉన్నప్పుడు ఎవడు శాంత శాంతుడో శాంత ఇతి ఉచ్యతే, వాణ్ణి శాంతుడు అంటారు. 70 ఏళ్ళు వచ్చాక భార్య మాట వినకపోతే, కొడుకులు మాట వినకపోతే, కూతురు వచ్చి నోరు మూసు కూర్చో, నీ కడుపును పుట్టడం. ఈయన కడుపును ఎందుకు పుడతారండి? పుట్టేది అమ్మ కడుపులే, అయినా సరే నీ కడుపును పుట్టాం, ఇలా ఏడుస్తున్నాం, ఇంకో చోట ఎక్కడ పుడితే బాగుండు అంటున్నప్పుడు, ఇంట్లో మనవలు మనవరాళ్ళు చెడామడా అని తిడుతున్నప్పుడు, బయట ఎవ్వరూ పట్టించుకోనప్పుడు, మన శరీరమే మనల్ని పట్టించుకోకుండా ఏడిపిస్తున్నప్పుడు, కళ్ళు కనిపించనప్పుడు, పళ్ళు ఊడినప్పుడు, ఒళ్ళు కుళ్ళు అయిపోయినప్పుడు, అప్పుడు గతి లేక మాట్లాడితే తంతారేమోనని నోరు మూసు కూర్చుంటే వాడు శాంతుడు ఎందుకు అవుతాడు? వాడు విభ్రాంతుడు. అవునా? అందుకని
సరైన వయస్సులో అన్ని చెల్లుబడి ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు శాంతంగా ఉన్నవాడిని శాంతుడు అంటారు. విధి సంకల్పముచే ఒకానొకడు తా విశ్వంబు పాలించుతో బధిరం బెక్కువ మాట తక్కువ సదా భాషల్ దురుక్తుల్ మనోవ్యధతో మత్తతోడ దుర్వ్యసన దుర్వ్యాపారుడైపోవు అయ్యధికారాంతమునందు కానవలదా అధికారాంతమునందు చూడవలదా అయ్య సౌభాగ్యముల్. గొప్ప అద్భుతమైన పద్యం అండి ఇది. రాసినవాడు ఎవడో ఎప్పటికీ తెలియదు. చాటు పద్యాలు అంటారు ఇటువంటి. చాటుహు అంటే ఎప్పుడో ఎవడో కవి చెప్పాడు అక్కడక్కడ. అలాంటి చాటు పద్యాల్లో ఇదో శ్లోకం అన్నమాట, ఇదో గొప్ప పద్యం అన్నమాట. దైవ సంకల్పం వల్ల, విధి సంకల్పముచే, ఏదో బ్రహ్మగారు సంకల్పం చేశారు, వాడు అదృష్టం ఎక్కడో బాగుంది, అందువల్ల ఒక వ్యక్తికి ఈ ప్రపంచం పరిపాలించే అధికారం ఇచ్చాడు. కొందరు దేశానికి, కొందరు రాష్ట్రానికి, లేదా కొంతమంది ఏ బ్యాంకుకో, మరి ఇంకొకటి ఇంకో దేనికో మొత్తానికి అధికారులు అయ్యారు. పరిపాలించే అవకాశం వచ్చింది. ఒక్కసారి అధికారంలోకి రాగానే, సీట్లో కూర్చోగానే ఇంకక్కడి నుంచి ఎక్కడ లేని అహంకారం వస్తుంది వాడికి. బధిరం ఎక్కువ, వాడికి చెవుడు వస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవడేం చెప్పినా వినిపించుకోడు, అది చెవుడు అంటే అక్కడ అంతరార్థం. నేను వినను, నేను ఎవడి మాట వినిపించుకోను, ఎవడి మాట వినడు వీడు. ఎవడి మాట వినకపోతే రేపు ఎవడు పట్టక్కరు వాడికి పట్టుకుపోతాడు. ఎవడి మాట వినను అన్నవాళ్ళు ఎంతోమంది చచ్చాక, యాక్సిడెంట్ అయి చచ్చాక వాడి మాట ఎవడు వింటాడు? అందులో ఎవరి మాట వినరు. నేను ఇలాగే చేస్తానంటాడు. మొండితనం, మూర్ఖత్వం పెరిగిపోతుందన్నమాట. అసలు వాదోపవాదాలు చేసేవాళ్ళంత మూర్ఖులు లేరు. వాళ్ళు ఎవరి మాట వినరన్నమాట. మాట తక్కువ. ఎవరినో వచ్చారనుకోండి బిగుసుకుపోతాడు, మాట్లాడితే లోపైపోతానేమోనని ఎవరైనా ఇంటికి వస్తాం ఏదో పెద్ద గొప్పవాళ్ళగా తల ఊపుతాడనమాట. ఏమండి వచ్చారా అని ప్రేమగా మాట్లాడితే ఏమైంది? పాపం ఎవరన్నా ఏదన్నా ఇస్తే తీసుకుంటే ఏమైంది? అబ్బే నేను సీట్లో కూర్చున్నాను అని ఇంకా అహంకరించి ఎవడి మాట వినడు, చెవిటాడిలో నటిస్తాడు, మాటలు తక్కువగా ఉంటాయి, పెద్ద గంభీరుడిలో నటిస్తాడనమాట. ఒకవేళ మాట్లాడాడు అనుకుందాం, అప్పుడు ఎలా ఉంటాయి? తన కింద పనిచేసే వాళ్ళ మీద సదా భాషలు దురుక్తులు, నోటుకొచ్చాడు తిడతాడనమాట. నర్వసా చెప్పినట్టు చవట సన్యాసి అంటూ తిడతాడు. సన్యాసులు చాలా గొప్పవాళ్ళే, మరి ఎందుకో సన్యాసి సన్యాసిని తిడతారు గారి పాపం. సన్యాసికి సన్యాసికి తేడా ఉంది. సన్యాసికి సన్యాసికి యావత్తు తేడా. అర్థమైందిగా మీకు? యావత్తు కింద యావత్తు తేడా. ఆ ఇద్దరికి అంత తేడా ఉంటుంది. వాడు సన్యాసి, వీడు సన్యాసి. రెండుసార్లు చెప్పాను నేను సమాధానం. యావత్తు తేడా ఒకటిని, సన్యాసికి సన్యాసికి తేడా ఉంది. ఈ ప్రపంచంతో నాకు సంబంధం వద్దు అని అందరినీ వదిలి వెళ్ళిపోతే సన్యాసి, వీడెందుకు పనికిరాడు అని అందరూ వదిలేస్తే వాడు సన్యాసి. అదనాడు మీచే విడవబడినవాడు సన్యాసి, మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోయినవాడు సన్యాసి అన్నమాట. కాబట్టి మొత్తం మీద దురుక్తులు. ఇక ఎక్కడి నుంచి వీడికి భయం ఉండవు. ఎందుకని ఎవడి మాట వెండో, ఎవరితో ఎక్కువ మాట్లాడో, అందరినీ తిడతాడు. అప్పుడు వీడికి లోపల ఏమనిపిస్తుంది అనమాట? మనోవ్యధ పట్టుకుంటుంది. వీళ్ళు బయట నా గురించి ఏమనుకుంటున్నారు, అసలు నా గురించి ఏమంటున్నారు, ఈ విధంగా లోపల బెంగ పట్టుకుని. ఎందుకని తెలియవు వీడికి ఏమి బయట నుంచి, ఎవరితో మాట్లాడ్డు కదా, ఎవడి మాట వెంట కదా. అందుకని నీకు రోజు బయట వ్యాపారాల గురించి తెలియక ఒకటే బెంగ వచ్చేస్తున్నమాట. నేను ఆఫీసర్ని, కలెక్టర్ని, బ్యాంక్ ఆఫీసర్ని, లేకపోతే ప్రభువుని, నా గురించి ఎవరుకుంటున్నారో, నెక్స్ట్ నా బతుకు ఏమైపోతుందో, ఎవరితోనే మాట్లాడదామంటే భయం లోపైపోతానేమో ఆయన లోపల మనోవ్యధతో కుమిలిపోతాడు. ఎవరితో సంబంధం లేకుండా బిగుసుకుపోయిన అహంకారికి మనోవ్యధ మిగులుతుంది. మీరా సంతోషంగా ఉండలేడు. అందులో మనోవ్యధ. దానివల్ల ఏమవుతుంది? మత్తత పెరుగుతుంది. దుర్వ్యసన దుర్వ్యాపారముల్గాంచు. లోపల ఒకటే బాధ. వ్యసనము అంటే బాధ అని ఒక అర్థం, వ్యసనము అంటే శరీరాన్ని పాడు చేసే లక్షణాలు. బాధ ఎక్కువైనప్పుడు ఏం చేస్తాడు? ఇందులోంచి బయటపడడానికి కొత్త అలవాట్లు చేసుకుంటాడు. దానివల్ల వాడి ప్రవర్తనే నశించిపోతుంది, చెడ్డ ప్రవర్తనలోకి వెళ్ళిపోతాడు. చివరికి ఏమవుతుంది? కళ్ళు మూసి తెరిచేలోపు టైం అయిపోతుంది. ఏమంటే 21 రోజులు ఉపన్యాసం అనుకున్నా సేపు పట్టలేదు, అయిపోతుందో లేదా? 2వ విడత కూడా అయిపోయింది. ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మీలో ఎంతో మంది పాపం
అలా పుట్టి 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 అప్పుడే చూస్తూ ఉండగా 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్లలోకి వచ్చేసారు. ఈ వరుసలో ఉన్న వాళ్ళందరూ 90 ఏళ్ళు వచ్చేసి అప్పుడు వాళ్ళకి ఏదో నాగొట్టాడు మాత్రమే అన్నాళ్ళైనా 30 ఏళ్ళ వాళ్ళ కనపడతాడు, కానీ ఎక్కువ మందికి వయసు అలా పెరిగిపోతూనే ఉంటుంది. దానివల్ల క్రమంగా కాలం దాటిపోయి అధికారం నుంచి రిటైర్ అయిపోతాడు. అయ్యి అధికార అంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములు. ఇక రిటైర్ అయ్యాక ఉంటుందండి వాడి సౌభాగ్యం. అసలు ఫంక్షన్కి రాడు ఒకడు. అప్పుడు తిట్టాడండి వీణ్ణండి అని తిట్టుకుంటాడు. మన ప్రవర్తన బాగుంటే రిటైర్మెంట్ ఫంక్షన్ బాగుంటుందండి. మన ప్రవర్తన సరిగ్గా అయితే స్నేహితులు లేకపోతే ఒక్కడు పట్టించుకోడు, ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ సక్రమంగా ఉండదు, మెడబట్టు గెంటేస్తారు. ఒకవేళ గంటనే గంటపోయినా సీట్లోంచి ఒక్కసారి బయటకు తప్పుకున్నాక రేపటి నుంచి వాడి బతుకు ఏం విలువ ఏడుస్తుంది, ఎవడు పట్టించుకుంటాడు. అప్పుడు ఇక చీటికి మటికి నేనండి అని అంటాడు. ఆ తర్వాత నిజమే ఊరుకుంటాం, రిటైర్డ్ పక్కన ఆఫీసర్నండి, డిఎస్పీనండి, ఎస్ఐనండి, సిఐనండి, లేకపోతే ఇంకో కలెక్టర్నండి, కానీ రిటైర్డ్. సర్వీసులో ఉన్న వాళ్ళే వాళ్ళు జనం పట్టించుకోకపోతే ఇక రిటైర్ అయ్యాక ఏం చేస్తాం? ఆ అధికారం అయిపోయాక ఎవడు ఇంట్లో భార్య కూడా పట్టించుకోదండి. పొద్దున్నే టిఫిన్ ఇచ్చి పంపేవాడు ఏమంటుంది తెలుసా? రిటైర్ అయ్యోగా టైమేగు కంగారేముంది పడుండు పిల్లలకు పంపుతానంటుంది. రిటైర్ అయ్యాక కాఫీ కూడా ఎవరికి 100 ఏళ్లలో. అప్పుడు ఏడుస్తూ కూర్చుంటాడు. ఆ రోజుల్లో 10 మందితో స్నేహంగా ఉంటే వాళ్ళు వచ్చి ఏదన్నా మంచి పనులు చేసి పెట్టేవారు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి ఉపకారం చేయలేదని ఇంట్లో అలా కూర్చుంటాడు. పాపం వాడి బతుకంతే. అందుకని ఎప్పుడూ కూడా క్రోధమును నియంత్రించి అధికారములో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నవయౌవనంలో ఉన్నప్పుడు పరమ పవిత్రుడై ప్రశాంతుడై 10 మందిని దీవిస్తే, 10 మందిని చేరదీస్తే, 10 మందికి ఉపకారం చేస్తే అటువంటి వాడికి తపశ్శక్తి ఫలిస్తుంది. వాడు గొప్పవాడు. మొదట్లో భృగువు చాలా గొప్పవాడే. ప్రారంభ అవస్థలో అంటే ఆయనకి ఇంచుమించుగా పెళ్లి అవడానికి ముందు కొంచెం కోపం ఎక్కువ ఉండేదిట, తెక్క ఎక్కువగా ఉండేది. తర్వాత చాలా తెక్క తగ్గింది అనుకోండి, కోపం తగ్గిపోయింది. ఈ ప్రారంభంలో కోపం ఎక్కువైపోవడం వల్ల ఆయనకి భయం వేసింది. కష్టపడి తపస్సు చేస్తున్నాను, తీరా తపస్సు చేశాక ఎవడన్నా ఎదురుగా వచ్చి ఏ మడిపట్టో పట్టుకుంటే లేదా కాళ్ళు పట్టుకుంటే నా తపస్సు పాడైపోతే నాకు కోపం వచ్చి కప్పయిపో పామైపో అని చెప్పించేస్తున్నాను. కొంతమంది నదుల్లో స్నానం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు తడిపి ఇలా విదిలిస్తారు, జాడిస్తారు. అప్పుడు ఏమవుతుంది, బట్ట గట్టిగా జాడించి విదిలించడం వల్ల అందులోంచి నీళ్లు వచ్చి పక్కవాడి మీద పడతాయి. అది చాలా పాపం. మహాపాపంలో కల్లా బట్ట నీళ్లు పక్క మీద వాడి మీద పోయటం పాపం. మనం బట్ట అందుకే 10 మంది ఉన్న చోట విదిలించకూడదు, ఇలా దబ 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 అని గట్టిగా జాడించకూడదు. అప్పుడు ఆ నీళ్లు ఇతరుల మీద పడితే బ్రహ్మహత్యా పాపం వంటి పాపం చుట్టుకుంటుంది. ఓసారి భృగువు ఓ చోట స్నానం చేస్తున్నాడు. ఎంతలో అక్కడికి ఓ సంసారి శర్మ సరే సన్యాసినాడు ఎవడోడు వచ్చాడు. పాపం వాళ్ళకి తెలియదు, పాపం అమాయకులు స్నానం చేసిన వాళ్ళకి. బట్ట జాడించి ఇలా గట్టిగా విదిలించాడు. ఆ నీళ్లు వచ్చి స్నానం చేసిన భృగువు మీద పడ్డాయి. దాంతో భృగువుకి ఒళ్ళు మండిపోయింది. నీ చేతులు పడిపోతాయని చెప్పించాడు. నా మీద బట్ట జాడింపు నీళ్లు దొల్లుతావా, నీ చేతులు పడిపోగా అనగానే అవతలవాడికి చేతులు పడిపోయాయి. మొత్తం చేతులు విరిగిపోయాయి. పైకి ఇక్కడ దాకా భుజాల దాకా చేతులు విరిగి కింద పడ్డాయి. దాంతో వాడు మొండేడైపోయాడు. పాపం చేతులు లేకుండా అయిపోయాడు. ఇప్పుడు భృగువుకి పశ్చాత్తాపం కలిగింది. వీడెవడో అమాయకుడు బట్ట దాడించాడు, ఆ నీళ్లు మీద పడితే వాడికి ఏదో పాపం వస్తే అది వాడే అనిపించేవాడు కదా, తొందరపడి చెప్పించాడు, వీడికి చేతులు పోయాయి, ఎందుకు ఈ కోపం వచ్చేస్తుంది అనిపించింది ఆయనకి. ఛీ, క్రోధం ఎంత ప్రమాదకరమైనది. ఈ కోపం వల్ల, శాపం పెట్టడం వల్ల ఇన్నాళ్లు కష్టపడి చేసిన తపశ్శక్తి పోయింది అని బాధ కలిగింది ఆయనకి అన్నమాట. చూసారా కోపం ఎంత ప్రమాదం. ఇప్పుడు అందుకే ఎప్పుడు కూడా చిటికిమటికి తెగతిట్టేయకూడదు నోరుందని. ఈ ట్యాప్పుల దగ్గర ఎక్కడ నల్లాల దగ్గర నీళ్లు పట్టుకునే చోట నీ జిమ్మడిపోను అని తిట్టేస్తారు. జెఫ్వా అంటే నాలుక, జెఫ్వ పడిపోవడమే జిమ్మ, జెఫ్వా జిమ్మ. నీ జిమ్మ పడిపోనంటే నీ నోరు పడిపోను, నీకు మాట లేకుండా మోగదాన్ని అయిపోయింది తిట్టడం అనమాట. అసలు కొండడు నీళ్లు పట్టుకుపోయినందుకు నోరు పడిపోవాలా, నీటి కోసం నోరు పడిపోవాలి, నీ జిమ్మ పడిపోను బలి తిట్టేస్తారండి బాబు. ఇంకా తిట్లు చూస్తే భయం వేస్తున్నాడు మనకి. చాలా గొప్ప తిట్లు పైగా. వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చు, ప్రకృతి వికృతి తెలుసు, మన వాళ్ళకి తెలియదు. జెఫ్వా ప్రకృతి, జమ్మ వికృతి అని, బ్రహ్మ ప్రకృతి, బొమ్మ వికృతి అని తెలియదు. వాళ్ళు భలే తిట్టేస్తారనమాట. అయ్యి బాబాయ్. కాకపోతే వాళ్ళకి సంస్కారం లేదు గనక, తపశ్శక్తి లేదు గనక నీ నోరు పడిపోను అంటే పక్కవాడికి నోరు పడదు.
అదే ఒక పండితుడు తపశ్శక్తి కలిగిన వాడు తిడితే అది శాపమై అవతలి వాళ్ళకి నష్టం తెచ్చిపెడుతుంది. ఆ నష్టం వల్ల వీడు నష్టపోతాడు. ఆ తర్వాత వెంటనే జాలిపడి నా తపశ్శక్తితో మళ్ళీ నీకు చేతులు ఇస్తున్నానని చేతులు ఇచ్చాడు. దీనివల్ల ఏమైందన్నట్టు 1000 ఏళ్ళు కష్టపడి ఆర్జించిన తపస్సు ఒకటి చేతులు పడగొట్టడానికి, పడిపోయిన చేతులు అతికించడానికి ఉపయోగించాడు. 1000 years శక్తి పోయింది దానివల్ల. 1000 ఏళ్ళు చేసిన తపశ్శక్తి పోయింది. అందుకని రేపటి నుంచి మీరు కూడా ఏం చేయాలన్నమాట, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసి పక్కవాడిని జిమ్మడిపోని తిట్టాలి కదా. దాంతో ఈ మొత్తం శక్తి పోతుంది. ఓ వ్రతం చేసి వెంటనే ఇంకొకటి తిట్టకూడదు. చాలా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకోవాలి, సంయమనంతో ఉండాలి. క్రోధమ తపము జరచును, క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్, క్రోధమ సకలంబునకున్ బాధియగున్, క్రోధిగా తపస్వికి చన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులు నాశనం చేస్తుంది. సర్వనాశనమునకు మూల కారణం కోపం. అందుకే తపస్సు చేసేవాడు కోపం పొందకూడదు. ఇలా భావించి నర్మదా నదీ తీరానికి వచ్చాడు. ఒక రేవు దగ్గర స్నానాల ఘట్టం దగ్గర కూర్చున్నాడు. ఆ ప్రాంతం కొంచెం లోతైన స్థలం. ఎందుకంటే ఇప్పుడంటే మెట్లు రకరకాల చోట్ల కొడుతున్నారు, కానీ అప్పుడు మెట్లు గిట్లు ఏమీ లేవు. కేవలం ఇసుకలోంచి అలా రేవులో దిగడం, స్నానం చేయడం, మళ్ళీ పైకెక్కడం. గంగానది తీరమంతా రేవులు కడతారా? కొన్ని చోట్ల రేవులు కడతారు, మామూలు చోట నదులున్న చోట దిగిపోవడమే. అలా దిగి స్నానం చేసేవాడు ఆయన. ఒడ్డు మీదకి వచ్చేవాడు. ఆయన చాలా గొప్పవాడు. భృగు అంటే ఎన్నో కల్పములు జీవించగలిగి. ఇక్కడ స్నానం చేసినప్పుడు మాత్రం ఏది మంగళవారం, చతుర్థి ఇటువంటి వేళల్లో స్నానం చేసినప్పుడు ధరణీ గర్భ సంభూతం. చెప్పండి, ధరణీ గర్భ సంభూతం అంటే భూదేవి గర్భము నుండి పుట్టినటువంటి వాడు. విద్యుత్కాంతి సమప్రభం, మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటాడు. మెరుపు తీగలా ఎర్రగా ఉంటాడు అనమాట. కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఆయన ఎప్పుడు కుర్రాళ్ళలో ఉంటాటండి, కుమారుడిగా ఉంటాట. ముసలాడు కూడా, ఆయనకి రిటైర్మెంట్ లేదు. నో గెడ్డం, నో జుట్టు, మెరుపులు అవేముండవు, నెరవడం ఉండదు. మంచి కుర్రాళ్ళ ఎప్పుడు చూసినా 3 పదులు 30 సంవత్సరముల వయస్సు కలిగిన కుర్రవాడిలో ఉంటాడు. అందుకే దేవతలకి త్రిదశులు. త్రిదశులు అంటే 3 పదులు 30 ఏళ్ల వయస్సు కలిగిన వాళ్ళు. 3 అంటే 3, దశ అంటే 10, 3 పదులు అంటే 30. అలాగే ఉంటారు వాళ్ళు. అందుకని దేవతలు అన్నారు. మనం పూర్వ త్రిదశ తెలుసుగా. దేవతలు అంటే వేరు, పూర్వదేవతలు అంటే రాక్షసులు. ఇప్పుడు కలియుగంలో అంతా పూర్వదేవతలు లేరండి, దేవతలు లేరు. అందుకే బిరుదులు కూడా రాక్షస, కవిరాక్షస, దిక్కుమాల పేర్లు వీళ్ళు. వీళ్ళ బిరుదులు మండిపోను. ఆ బిరుదులతో వాళ్ళు అలాగే రాక్షసులాగే ఏడుస్తారు. అందుకే గోవులను తిట్టి, ఇంకొకళ్ళని తిట్టి, ప్రదక్షిణలు తిట్టడానికి గల కారణం బిరుదులేవి కదా. కానీ అలా ఉండకూడదు, మనం దేవతల్లో ఉండాలి. ఉండాలంటే ఆ కుమారుడిని తలుచుకోవాలి. ఆయన కుమారుడు శక్తి హస్తం, చేతిలో ఈట ధరిస్తాడు ఆయన. అటువంటి ఆయనను గురించి, తమ్ అంటే అతన్ని గురించి, మంగళం మంగళుడు అని పేరు కలిగి మంగళమునిచ్చే ఆయనను గురించి, అహం నేను, ప్రణమామి శ్రద్ధతో నమస్కరిస్తున్నాను. నమామి అంటే నమస్కరిస్తున్నాను. ప్ర అనే ఒక ఉపసర్గ వల్ల ప్రణమామి, ప్రణమామి మిక్కిలి భక్తితో నమస్కరిస్తున్నా. ఆయనకలా నమస్కరిస్తే 7 జన్మలు వరుసగా ఎత్తుతాడు. ఈ 7 జన్మల్లో కూడా మంచి రాజు అవుతాడు, గొప్ప ప్రభు అవుతాడు. పైగా రూప సంపన్న, అందగాడు కూడా అవుతాడు. అలాగే మంచి అందంగా పుడతాడు. ఎందుకు మామూలు రూపం కాస్త ఇలా ఉండాలి కదా. అందుకని అందగాడు అవ్వాలి, అంటే సుందరుడు అవ్వాలి. ఆపై రాజు అవ్వాలి, టీవీగా ఉండాలి, ఆరోగ్యవంతుడు అవ్వాలి, యాత్రలు చేస్తాడు. ఆ పుణ్యం మళ్ళీ పెరిగితే రుద్రానుచరుడు కూడా అవుతాడనమాట. అంత గొప్పది అంగార తీర్థం, అంగారక తీర్థం. ఇది కూడా నర్మదా తీరంలోనే ఉన్నది. ఇక ఆ తర్వాతది పాండు తీర్థం. అది మీకు తెలుసున్నదే కదా నాయన. మీరంతా పాండవులంతా స్నానం చేసి మీ పేరు మీదుగా పాండు తీర్థం లేక పాండవ తీర్థం అనిపించుకున్నారు. మీరు స్నానం చేసిన చోట నీరు కూడా తెల్లబడింది. నర్మదా నది ఎలా ఉంటుంది? ఒక రకమైన నలుపులో ఉంటుంది. భయం కలుగుతుంది ఆ నీరు ఒక్కో చోట చూస్తే. వర్షాకాలం పక్కన పెట్టండి, వరద వచ్చినప్పుడు బురద ఉన్నా మిగతా కాలంలో అదొక రకమైన నలుపు అనమాట. కానీ పాండవులు ఒక రేవులో స్నానం చేయగానే
ఆ నీరు చక్కగా తెల్లగా మారిపోయిందట, శివుడిలాగా తెల్లగా ఉందట, వెన్నెల్లా అయిపోయిందట. అంటే ఎంత పుణ్యాత్ములండి, నదికి కూడా పుణ్యం ఇచ్చారు వాళ్ళు. నదులను కలుషితం చేస్తారు ఎక్కువ మంది, కానీ వీళ్ళు స్నానం చేస్తే నది పవిత్రమైంది. అందుకే దానికి పాండు తీర్థము, తెల్లని తీర్థం అని పేరు వచ్చింది. మీ పేరు చెప్పుకుని అక్కడ కాంచన దానం చేసిన వాడికి బ్రహ్మహత్యాది పాపాలు తొలగిపోతాయి. దాయాదుల వల్ల కోల్పోయిన రాజ్యం తిరిగి పొందుతారు. దాయాదుల వల్ల సంపదలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఆయనకి ఇల్లు రావాలి, వీళ్ళ దాయాదులు ఎవరో మాకు వాటా ఉందని కేసేశారు. కానీ ఇక్కడ స్నానం చేస్తే వెంటనే కోర్టులో వీడిది ఇల్లు దాయాదులది కాదని ఫర్రగా తీర్పు వస్తుంది అనమాట. అప్పుడు మన ఆనందపడిపోయి పరమేశ్వరు ఎంత బాగా వాదించావో మా తరఫున అని అతనికి కూడా కొంత ఫీజు ఇచ్చేసి హాయిగా రిలీజ్ అయిపోయిన మన ఇంట్లో చేరిపోవచ్చు. దాయాదుల వల్ల వచ్చే ఇబ్బందులు తొలగాలంటే ఇక్కడ ఈ తీర్థంలో స్నానం చేయాలట. అలా ఎన్నో చోట్ల ఆస్తులు కోల్పోయిన వాళ్ళంతా ఏదో కారణం చేత దెబ్బతిన్న వాళ్ళంతా అక్కడ స్నానం చేసి సెట్ అయ్యారు. మీకు ఇంకో రహస్యం చెబుతాను. అసలు ఈ పాండు తీర్థం వల్ల మన భూములు మనకు దక్కుతాయి. పాపం ఒక ఆయన ఒక ప్లాట్ కొనుక్కున్నాడండి, ఒక స్థలం, 200 గజాలు. ఏ కారణం చేతనో ఎవడో కబ్జా చేశాడో, ఏం గొడవైందో అది రిజిస్ట్రేషన్ అవ్వదు, తేలదు, కోర్టుల్లో తేలదు, గందరగోళం. నేను చెప్పాక ఈ తీర్థంలో స్నానం చేశాడు, రాగానే ఆ స్థలం అతనికి దక్కింది. ఇప్పుడు ఇల్లు కట్టుకుని సుఖంగా ఉన్నాడు. అదేంటి సఫిల్ కూడా దగ్గర ఇలా ఎంతో మంది ఎన్నో అనుగ్రహాలు పొందారు. ఇంకో రహస్యం, ఇంట్లో కూడా కూర్చోండి. కొన్ని ఒకళ్ళు తీర్థాలకు వెళ్ళలేకపోయినా స్థలములకు సంబంధించిన వివాదాలు వచ్చిన వాళ్ళు అంగారకుడిని భక్తితో తలుచుకోండి. ఆయన పేరే కుజుడు, భూదేవి పుత్రుడు. ఆయన తలుచుకుంటే భూ సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి. రోజు ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అంటూ ఆయన స్తుతించండి. అలాగే రుణ విమోచక అంగారక స్తోత్రం చెయ్యండి. మా స్థలం దక్కాలి, మా కొంపమాకు దక్కాలి అనుకుంటే ఆయన శీఘ్రకాలంలో ఏడాదిలోపే మనకి వచ్చేలా చేస్తాడు. అందుకని కుమారుణ్ణి ప్రార్థిస్తే, అంగారకుణ్ణి ప్రార్థిస్తే భూమి మన వశం అవుతుందని శాస్త్రం చెబుతున్నది. అలాగే పాండు తీర్థం కూడా అటువంటిదే. ఇక తర్వాత అద్భుతమైనది త్రిలోచన తీర్థం. శివుడు ఒకప్పుడు 3 కన్నులు ధరించి ఈ నర్మదా తీరంలో స్నానం చేశాడు. ఆయన పేరు మీదుగా 3 కళ్ళు ధరించి స్నానం చేయటం వల్ల దానికి త్రిలోచన తీర్థం అని పేరు వచ్చింది. తర్వాత ఉన్న తీర్థం పేరు ఇంద్ర తీర్థం. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాక ఆయనకి మిత్రద్రోహ పాపం పట్టుకుందని ఇంత పూర్వం కూడా చెప్పుకున్నాం కదమ్మా. ఏ దుర్హృద పాపరతా విమూఢాః హింసారతా నాస్తిక మార్గసక్తాః. దుష్టమైన మనస్సు కలిగిన వాళ్ళు, హింసతో బతికేవాళ్ళు, చేపల్ని చంపి, మేకల్ని నరికి, గొర్రెల్ని నరికి, పందుల్ని చంపి, ఆవుల్ని చంపి, ఆ జీవహింసతో మాంసంతో బతికేటటువంటి వాళ్ళు హింసారతులు. నాస్తిక మార్గసక్తాః, వేదములను నమ్మం, వేదం అంటే మాకు వ్యతిరేకం అని వేదముల్ని తిరస్కరించే పాపాత్ముల్ని నాస్తికులు అంటారు. నాస్తికుడు అంటే ఏమిటి? వేదమును అంగీకరించకుండా ఉండుట. తెలియక చాలా మంది నాస్తికుడు అంటే దేవుడు లేడంటున్నాడండి నాస్తికుడు అంటారు. అది ఒట్టి అబద్ధం. దేవుడు లేదన్నా పరమాత్మ సహిస్తాడు, కానీ వేదము లేదంటూ ఒప్పుకోడు. అందుకే వేద విరుద్ధ మార్గమును నాస్తిక మార్గం అంటారు. ఇంకా పెద్దలకి అపచారం చేసేవాళ్ళు, మహాత్ములైన గురువులకి ద్రోహం చేసేవాళ్ళు, మిత్రద్రోహ, మిత్రులకి ద్రోహం చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు పరమ పాపాత్ములు. వీళ్ళకి శుభం లేదు, శాశ్వతంగా నరకంలో పడి ఉంటారు. అందున నమ్మించి మిత్రుణ్ణి పిలిచి వాడికి ద్రోహం చేస్తే చెప్పేకల్లా. ఈ మధ్యన వాట్సాప్ గ్రూపులు చాలా డేంజర్ అయిపోయాయండో. సేవ ఏమో తెలుగు భాషలో చేస్తున్నాం అండం, అందులో నువ్వు అలా కట్టించు, ఇవి కట్టించు, డబ్బులు వస్తాయండం, ఏవో రకరకాల పిచ్చి పిచ్చి అని పెట్టేస్తున్నారు. తెలియక అవి నొక్కేమో డబ్బులు పోతాయి. మోస్ట్ డేంజరస్ ఈ డబ్బులకి సంబంధించిన ఈ గొలుసు కట్టు వ్యాపారాలు. ఇలా మిత్రుల్ని నమ్మించి వాళ్ళ చేత డబ్బులు కట్టించి అవస్థ ఇవస్తాయని చెప్పి రాకుండా చేసే ఆ డబ్బులు దిగమరింగిన వాడంత పాపాత్ముడు మరొకడు లేడు, వాడికి ప్రాయశ్చిత్తం లేదు. న్యాసాపహారి, తన దగ్గర నమ్మి డబ్బు అట్టే పెడితే ఆ డబ్బును అపహరించిన వాడిని న్యాసాపహారి అంటారు. ఇటువంటి వాడు 80 లక్షల సంవత్సరములు నరకంలో శిక్షలు అనుభవించాక భూలోకంలో పందిగా పుడతాడు. ముందు పందిగా పుట్టగానే కొంతకాలం అయ్యాక ఈ పందులు వాళ్ళు టక్కర తాడేసి పట్టేస్తారు.
వాడి కాళ్ళు కట్టేసి మూతి కట్టేస్తారు. ఈ పంది కొట్టుకుని కయ్యో కయ్యో అని అరుస్తుంది. దాన్ని బతికొండగా కాల్చేస్తారు, పైన గీకేస్తారు, పటా కొట్టి మాంసం వేస్తారు. బతికొండగా కాల్చేస్తూ ఉంటే మూతి కట్టేస్తే ఆ పంది పడే బాధ అంతా ఎంత కాదు. ఇలా ఒకసారి కాదు, 10 జన్మలు పంది జన్మెత్తుతాడు. ఆ తర్వాత కుక్క జన్మెత్తుతాడు. అందులో వీధి కుక్క. ఈ వీధి కుక్కను ప్రతివాడు రాయెట్టి కొడతాడు, కాళ్ళు పోయి కూ అని మూలుగుతుంది పాపం. మళ్ళీ 10 జన్మలు కుక్క జన్మ అయ్యాక పిల్లిగా పుడతాడు. పుట్టి ఇదిగో అరుస్తూ ఉంటాయి పిల్లులు ఉపన్యాసానికి డిస్టర్బెన్స్ గా. అవన్నీ ఇవే మిత్రద్రోహం చేసి, విశ్వాసఘాతకం చేసి, గురుద్రోహం చేసి, డబ్బులు ఇతరులు తన దగ్గర పెడితే వాటిని కొట్టేసినటువంటివన్నీ. ఏది 10 జన్మలు పంది, 10 జన్మలు కుక్క అయ్యాక 10 జన్మలు పిల్లులుగా పడతాయి. ఇలా 10 జన్మలు పిల్లులుగా ఉన్నప్పుడే అదృష్టం బాగుండి గురువు గారి పురాణం విన్నాయనుకోండి, ప్రాయశ్చిత్తం అయిపోతుంది. లేదంటే మళ్ళీ ఈ 10 జన్మలు పిల్లి జన్మ అయిన తర్వాత ఈసారి గోడ మీద బల్లి, 10 జన్మలు బల్లి. ఈ 10 జన్మలు అయ్యాక ఈసారి ఏమవుతుంది, మంచంలో నల్లులుగా పడతాయి. ఈ నల్లులు 10 జన్మల్లో కుక్కబడి చంపిన తర్వాత పేలుగా పుడతాయిటండోయ్. తలలో జుట్లో పేలు. కొంతమంది ఏడాదికి ఒకసారి స్నానం కదా, మాకి స్నానం మాసానికి ఒకసారి తలకాయ మీద నీళ్లు వేసుకోకపోతే తలంతా చెమట బట్టి అక్కడ పేలు వస్తాయి. ఈ పేలు కిసిక్కరు కుక్కుంటూ ఉంటారు. గడప మీద కూర్చొని మరీ కుక్కుంటారు కొంతమంది మధ్యాహ్నం. పూర్వం జుట్టు అని ఒకటి ఉండేదిలేండి, జడ అని ఒకటి ఉండేది, అవి వేసుకునేవారు. ఇప్పుడు అవేం లేవు. ఈ బరుక్కుంటూ ఉత్తిష్టంతో భూత పిశాచాల్లాగా ఈ దిక్కుమాల జుట్టు ఒకటి పెట్టుకుని షాంపూలు పెట్టి చంపేస్తారు వాటిని. పేర్లన్నీ షాంపూలకి చచ్చిపోతున్నాయి. కూల్ డ్రింక్స్, షాంపూలు చాలా తొందరగా అన్నిటిని చంపుతాయి. జుట్టుని చంపుతాయి, మిమ్మల్ని చంపుతాయి, మీ కళ్ళు పోతాయి. ఇక కూల్ డ్రింక్ అయితే చెప్పక్కర్లా. మీకు రహస్యం చెప్పనా, కాలి చేస్తే శవంలో ఎముకలు కాలవు. కొన్ని ఎముకలు శవం తగలబడినా కాలవు. దంతములను కాల్చే శక్తి దేనికి లేదు దగ్గరికి, తెలుసా? అందుకే చచ్చిపోయాక శవాన్ని కాల్చాక ఈ దంతములు మాత్రం అక్కడ మిగులుతాయి. వాటిని గంగలో కలిపేవారు పూర్వం. ఆ దంతాలను తీసుకెళ్లి దంసప్పు లాంటి కూల్ డ్రింకులు వేయండి, 3 రోజులు కరిగిపోతాయి. అందుకే మీ పళ్ళన్నీ పోతున్నాయి. కారణం అదే. అహనా కూల్ డ్రింక్, ఓహనా కూల్ డ్రింక్ అని తెగతాయితే ఈ దంతాలన్నీ చిల్లులు పడిపోయి పాడైపోయి ఊడిపోయి కొత్త కట్టుడు పళ్ళు కట్టుకుంటున్నారు. ఎంత గొప్పవో కూల్ డ్రింక్స్ అంటే. మరి వాటిని తీసుకెళ్లి మొక్కల మీద వేస్తే పురుగులు చచ్చిపోయాయి. మేము మొన్న పారిజాత వృక్షానికి గొంగళీలు పడితే గొంగళీల మీద జల్లాం. ఇది మొత్తం గొంగళీలను కింద పడి చచ్చిపోయండి. మా ఇద్దరు గొంగళీ పురుగుల్ని కూడా చంపగలిగే శక్తి కలిగిన పురుగులు మందు కలిగినటువంటి డ్రింక్స్ కడుపులోకి వేస్తే కడుపు అది కండవల్లి మడుగా ఏమవుతుంది మరి. అందుకే ఎందుకండి కడుపు మండుతుంది, ఎందుకండి ఎండైజేషన్ అండి, ఎందుకండి మోషన్స్ అంటే నువ్వు తినేదేమిటి తాగేదేమిటి అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. ఇంత భయంకరం ఇవన్నీ. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మిత్రద్రోహం, ఈ న్యాసాపహారం చేసేవాళ్ళు ఇలా పేలుగా పుట్టి చస్తారు. ఇలా ఎన్నో జన్మలెత్తాక ఎప్పటికో ప్రాయశ్చిత్తం అవుతుందట. అటువంటిది వృత్రాసురుణ్ణి ఒట్లు పెట్టి నమ్మించి చంపడం వల్ల ఇంద్రుడికి కూడా చాలా పాపాలు వచ్చాయి. అందులో ఒకటేమో ఈ మిత్రద్రోహ పాపం. బ్రహ్మహత్యా సురాపానం స్థేయం గుర్వంగనాగతిం. ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం చెప్పారు. బ్రహ్మహత్య చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది, సురాపానానికి ప్రాయశ్చిత్తం ఉంది, బంగారం దొంగతనం చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది. అంటే కావాలని చేయకండి సుమా, కర్మగాలు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఉంది. ఆఖరికి గురుపత్నిని పొందడం వల్ల వచ్చే పాపానికి కూడా ప్రాయశ్చిత్తం ఉందిట. కానీ విశ్వాసఘాతకులకి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. అందుకని నమ్మించి మోసగించకూడదు. ఎవరికైనా మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలండి. వాడికి మాట ఇచ్చి నమ్మించి మోసగించితే అది మహాపాపం అన్నారు. పాపాత్ముని ముఖం చూస్తే వెంటనే స్నానం చెయ్యాలట. ఒకడు పాపం చేశాడు, మన కర్మయోగం వల్ల వాడి ముఖం చూశాం, వెంటనే ఏం చేయాలి? స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ. తెలివైనవాడు, బుద్ధిమంతుడు పాపాత్ముడి ముఖం చూడగానే టక్కన స్నానం చేయాలి. మనకి తెలిసిపోతుంది, కొన్ని ముఖాలు చూస్తే భయం వేస్తుంది మనకి. వెంటనే ఇంటికి రాగానే ఏం చేయాలి? కట్టుగుడ్డలతో స్నానం చేయమన్నారు. గుడ్డలతో స్నానం చేస్తే కానీ పాపం పోదట. అసలు ఎంత ఆశ్చర్యంగా రాశారండి ఇక్కడ. అందుకనే ఇంద్రుడు భయపడిపోయాడు. వెంటనే దేవరాజు గారు దేవగురువు దగ్గరికి వెళ్ళాడు, బృహస్పతికి నమస్కరించాడు. నా పాపం, మిత్రద్రోహ పాపం ఎక్కడ పోతుంది అని అడిగితే
నాయనా ఎంతో పూర్వం చాలా చోట్ల ఈ పాప ప్రాయశ్చిత్తం కోసం నేను ఎన్నో పనులు చేశాను, పాపం పోయిందనుకున్నాను, పోలేదన్నమాట, ఇంకా కొంత పాపం మిగిలిందా? ఈ మిగిలిన పాపం పోవాలంటే మాత్రం నర్మదా తీరానికి వెళ్ళాలి. నర్మద దర్శన మాత్రము చేతనే జీవులను పవిత్రం చేసే నది, అక్కడికి వెళ్ళు అనగానే ఇంద్రుడు భూలోకానికి బృహస్పతితో కలిసి వచ్చాడు. యమున, గంగా అవన్నీ తిరిగి చివరి ఈ నర్మదా నదీ తీరానికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఉపవాసం ఉండి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం చేసి మహాతపస్సు చేశాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని తన లింగం ఆయనకిచ్చాడు. నాయనా ఇంద్ర, ఈ నా లింగాన్ని నర్మదా నదీ తీరంలో ఇసుకలో పెట్టు, నర్మదలో స్నానం చేసి రోజు ఆ నీళ్లతో ఈ లింగాన్ని అభిషేకించు అనగానే ఆయన అలాగే 1000 ఏళ్లు చేయగానే ఆ మిగిలిపోయిన ఆయన దగ్గర ఉన్న మిత్రద్రోహ పాపం, విశ్వాసఘాతక పాపం తక్షణం తొలగిపోయింది. ఇంద్రుడు ఆనాడు పూజించిన లింగం ఇంద్రేశ్వర లింగం లేక శక్రేశ్వర లింగం అని పిలువబడుతుంది. శక్రుడు అంటే ఇంద్రుడు, శుక్రుడు అంటే మన గ్రహం, భృగువు కొడుకు. అందువల్ల శుక్ర వేరు, శక్ర వేరు. శక్ర శబ్దములకు ఇంద్రుడు అని అర్థం అనమాట. ఆయన పేరు మీదుగా ఇంద్రేశ్వర లేక శక్రేశ్వర లింగం అని పిలువబడింది. తదనంతరం ఆయన పాపాన్ని బృహస్పతిని పిలిచి, శివుడు ఈ ఇంద్రుడి పాపాన్ని 4 భాగాలు చేసి నలుగురికి పంచిపెట్టు. ఇతని పాపం పూర్తిగా తొలగింది. ఆ తొలగిన పాపాన్ని భూలోకంలో కొంతమందికి పంచిపెట్టక తప్పదు, వాళ్ళు కూడా ఆ పాపం వల్ల సుఖమే పొందుతారు అని వరం ఇచ్చాడు. అందులో ఒక పాపం పెసరు తీసుకెళ్లి నదులకి పెట్టారు. అందుకే నదులకి అప్పుడప్పుడు వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు ఇంద్రుడి పాపం వల్ల బురదగా ఉంటుంది, ఆ సమయంలో స్నానం చేయకూడదు, ఎందుకంటే అందులో ఈ బ్రహ్మహత్య, మిత్రద్రోహం వంటి పాపం ఉంటుంది కనుక. అందుకే వరద వచ్చినప్పుడు బురదలో స్నానం చేయకూడదట. కాబట్టి వరద అంటే అది ఇంద్ర పాపములో కొంత భాగం. మరికొంత చెట్లకి ఇచ్చాడు. అందుకే చెట్లు ఏమవుతాయి, జిగురు అనే ఒక పదార్థాన్ని వెదజల్లుతాయి. జిగురుతో ఉన్నప్పుడు మాత్రం చెట్టును ముట్టుకోకూడదట, అది పాపం. మరికొంత పాపం ఏం చేశాడు, భూమికి ఇచ్చాడు. అందుకే భూమి ఇంద్రుడి పాపం కొంత స్వీకరించింది గనక మట్టి డైరెక్ట్ గా తినద్దు, మట్టిలో పుట్టినవి తినమన్నారు, మట్టి తినకూడదు, చాలా ప్రమాదం. ఇక మిగిలిన పాపం పెసరు స్త్రీలకు ఇచ్చాడు. అదే 3 రోజులు బహిష్టు అనే పేరుతో బయటకు వస్తుంది. ఇది ఇంద్ర పాపం అనమాట. అప్పుడు స్త్రీలు అన్నారు, ఈ దుర్మార్గుడి పాపం మాకిస్తే మేమేమైపోతాం అంటే, లేదు, ఈ రజో దోషం వల్ల మీకు సంతానం కలుగుతుంది, ఈ దోషం మీలో ఉన్నంత కాలమే మీరు యువతీమణుల కింద లెక్క, ఈ దోషం అణిగిపోయిందంటే ఇక ఆ తర్వాత మీరు సంతానార్హత పొందరు, ఆ తర్వాత మీరు నా దయ వల్ల చివరి క్షణాల్లో నన్ను తలుచుకుంటే కైలాసానికి కూడా వస్తారు. ఇంద్రుడి పాపాన్ని మీరు భరించారు గనక వార్ధక్యంలో శివశివ శివశివ అనుకుంటే మాత్రం మీకు శీఘ్రకాలంలో నా దగ్గరకు వచ్చే అవకాశం ఇస్తాను, మగవాళ్ళ కంటే మీరు తొందరగా నా దగ్గరకు వస్తారు, మీకే ఎక్కువ వరం ఇస్తున్నాను అన్నాడు. అందుకే వార్ధక్యంలో పురుషుల కంటే స్త్రీలకి కైలాసం వెళ్లే అవకాశం ఎక్కువట శివశివ అనుకుంటే. శివలింగాన్ని పూజించే స్త్రీలు మగవాళ్ల కంటే ఎక్కువ పుణ్యం పొందుతారు. మగవాడు 7 రోజుల పాటు శివుడికి అభిషేకం చేయటం వల్ల వచ్చే పుణ్యం, స్త్రీ ఒక్కసారి పువ్వుని వారమునకు ఒకసారి ఒక్క పువ్వుని శివుడి మీద పెడితే పొందుతుంటట. దాన్ని బట్టి ఆలోచించండి. 7 రోజులు ఒక మగవాడు ఉన్నాడండి, 7 రోజులు ఉండగా అక్కడ ఒక మగవాడు 7 రోజుల పాటు శివలింగాన్ని పూజించాడు, అభిషేకం చేశాడు, మహన్యాసపూర్వక అభిషేకం చేశాడు, అర్చన చేశాడు. 7 రోజులు ఇంత కష్టపడి అభిషేకం చేయటం వల్ల, పూజ చేయటం వల్ల ఈ మగవాడికి వచ్చే పుణ్యం స్త్రీకి ఒక్కసారి, అది కూడా ఒకరోజు శివుణ్ణి భక్తితో పూజిస్తూ ఒక్క పువ్వు పెడితే పొందేస్తుందట, ఆ పుణ్యం ఆవిడకి వస్తుంది. అంటే వాళ్ళకి వల్ల అంత అభిషేకాలు చేయవలసిన అవసరం, మంత్రాలు చదవలసిన అవసరం కూడా లేదు. ఒక ఆవిడ స్నానం చేసింది, శివుడి దగ్గరికి భక్తితో వచ్చింది, శివశివ అంది, ఒక పువ్వు తీసుకెళ్లి శివలింగం మీద పెట్టింది. ఈ మొగుడు వారం రోజులు కష్టపడి చేసినటువంటి పుణ్య ఫలితం అంతా ఈవిడికి ఒక్క పువ్వు పెట్టడం వల్ల వచ్చేదిట. ఇప్పుడు ఎవరు గొప్ప ఆలోచించండి. పువ్వుతో పొందింది ఈవిడ పుణ్యం, ఆయన పాపం 7 రోజులు నానాయాత్ర కూడా అభిషేకంతో పొందాడు. ఎందుకని? ఈ ఇంద్ర పాపాన్ని కొంత ఈ బహిష్టు కాలంలో అనుభవిస్తున్నారు గనక. ఇలా పలికి ఆ తీర్థానికి మహావరాలు ఇచ్చాడు. ఇంద్రతీర్థంలో దేవతలు, బృహస్పతి, సప్తఋషులు వీరందరూ స్నానం చేశారు. ఇక తర్వాతది కహులోడి తీర్థము. ఇది ఇంకా గొప్ప తీర్థం, ఒకదాన్ని మించిన పుణ్యతీర్థాలండి ఇవన్నీ. పూర్వం ఈ కహులోడి అనే పేరు కలిగినటువంటి తీర్థం దగ్గరకు వచ్చి
కపిలుడు తపస్సు చేశాడు. కపిలుడు తపస్సు చేసి నల్లని ఆవుని దానం చేశాట. కపిలుడి పేరులో ఉన్న కాని నల్లని ఆవులో ఉన్నటువంటి ఓడిని కలిపి కప్పులోడి అన్నారు. అంటే నల్లని ఆవుని కపిల తీర్థంలో దానం చేయటం వల్ల వచ్చే ఫలితమునిచ్చే తీర్థం కహులోడి తీర్థం. నర్మదా తీరంలో ఉన్న ఈ తీరంలో స్నానం చేస్తే, తీర్థంలో స్నానం చేస్తే అటువంటి వ్యక్తికి కపిల గోవుల్ని దానం చేసిన ఫలితం వస్తుంది. కపిలుడు తపస్సు చేసి పొందినటువంటి ఫలితం వాడికి వస్తుంది. అంత గొప్ప తీర్థం ఇది. ఇక తర్వాతది కంబుకేశ్వర తీర్థం. పూర్వం పరమపుణ్యాత్ముడైన ప్రహ్లాదుడి వంశంలో ఒకడు పుట్టాడండి. హిరణ్యకశిపుడు కొడుకులు 4: ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, ఆహ్లాదుడు, హ్లాదుడు. అందులో ప్రహ్లాదుడు పెద్దవాడు. ఈ ప్రహ్లాదుడి వంటి భక్తుడు మరొకడు లేడు కదా, ఆయన పిలిస్తే నారాయణుడు పలుకుతాడు. ఈ ప్రహ్లాదుడి కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు విరోచనుడు, మహాకాంతి స్వరూపుడు. ఈ విరోచనుడికి కొడుకులు 100 మంది. అందులో పెద్దవాడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తికి మళ్ళీ 100 మంది కొడుకులు ఉన్నారు. ఆయన కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు బాణాసురుడు. బాణాసురుడి కొడుకుల్లో పెద్దవాడు శంబరాసురుడు. శంబరాసురుడి కొడుకుల్లో పెద్దవాడి పేరు కంబు, వాడి పేరు కంబుడు. కంబు అసుర, కంబు అసుర. ఈ కంబు రాక్షసుడు ఒక రోజున శుక్రాచార్యుడికి నమస్కరించాడు. ఆచార్య, మా రాక్షసులము ఎన్ని తపస్సులు చేసినా, ఎంత శక్తి పొందినా చివరికి ఏదో కారణం చేత విష్ణువు చేతిలో చచ్చిపోతున్నాం. విష్ణువు చేతిలో చావకపోతే శివుడి చేతిలో మరణిస్తున్నాం, కాకపోతే ఇంద్రుడి చేతిలో మరణిస్తున్నాం. ఎక్కువగా దానవుల్ని చంపేది విష్ణువే. కారణం ఏమిటి అనగా, మీరు తపస్సు సంపూర్ణంగా చెయ్యరు. సంపూర్ణంగా తపస్సు చేసి వరాలు పొందాక గురువునైనా నా మాట వినరు. అందువల్లే మీకు ఈ పతనం వస్తున్నది అనగా, అయితే మీరు నాకు శివమంత్రం ఉపదేశించండి, శివుణ్ణి ఉపాసించి మరణం లేకుండా చేసుకుంటానన్నట్ట. శుక్రాచార్యుడానికి ఓం సిం నమశివాయ అనే మంత్రమును ఉపదేశించాడు. సిం అనే బీజం చాలా గొప్పది, మృత్యువు లేకుండా చేసే బీజం అది. అందుకని ఓం సిం నమశివాయ అనే మంత్రమును శుక్రుడు ఈ కంబుడికి ఉపదేశించాడు. వెంటనే కంబుడు పరమ పవిత్రమైన నర్మదా నది దగ్గరకు వచ్చాడు. అక్కడ ఒక రేవులో కూర్చుని శివలింగం ప్రతిష్ఠించాడు. ప్రతిదినము నర్మదలో స్నానం చేసి నర్మదా జలములతో శివలింగమును అభిషేకించి పువ్వులతో పూజిస్తూ ఓం సిం నమశివాయ అంటూ పరమ భక్తితో శివుణ్ణి తలుచుకున్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు మేఘ గంభీర స్వరంతో. అప్పుడు ఆయన ఏమన్నాడు, మహాత్మా, విష్ణువు చేతిలో చావు లేకుండా వరం ప్రసాదించు. నాకు ఎప్పటికీ పతనం ఉండకూడదు, నాకు భయం ఉండకూడదు, నేను జీవితంలో మృత్యు భయం పొందకూడదు అనగానే నీకు వరాలు ఇవ్వాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలన్నట్టే. ఏమిటన్నాడు ఈయన. నేనెప్పుడూ విష్ణువుతో విరోధం తెచ్చుకోను అని మాట ఇస్తే నీకు విష్ణు వల్లే కదా ఈ ప్రపంచంలో ఎవరి వల్ల మరణం లేకుండా వరం ఇస్తానన్నాడే. వెంటనే చేతులు చెయ్యేశాడు. నేను విష్ణువుని, దేవతలని ఎప్పుడూ శత్రువులుగా చూడను అనగానే ఇదిరా మంచి బుద్ధి అంటే. మీ రాక్షసులకు ఆ బుద్ధి లేకే తపస్సు చేసి వరాలు పొంది ఆ తర్వాత విష్ణువుతో కయ్యానికి వెళ్ళి ఆయన చేతులు చూస్తున్నారు. నన్ను విరోధిస్తే విష్ణువు చంపుతాడు, విష్ణువుని విరోధిస్తే నేను చంపుతాను, మా ఇద్దరిని విరోధిస్తే వాడికి వాడే కుక్క చవుతస్తాడు. కాబట్టి ఇలా ఎప్పుడు హరిహరుల మధ్యలో భేదం పాటించకూడదు. నువ్వు నాకు మాట ఇచ్చావు గనక నీకు గొప్ప వరం ఇస్తున్నాను. నీ పేరు మీదుగా ఈ తీర్థం కంబు తీర్థం అని పిలువబడుతుంది. నీవు ప్రతిష్ఠించిన లింగం కంబీశ్వరుడు అని పిలువబడతాడు, లేదా కంబేశ్వరుడు అని పిలువబడతాడు. ఇక్కడే నువ్వు 1000 ఏళ్లుండి రోజు ఈ శివుణ్ణి పూజించు. అప్పుడు విష్ణువు, నేను, దేవతలు నిన్ను అనుగ్రహిస్తాం. నీకు ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు. యావజ్జీవితం ఇక్కడ భూమండలంలో ఉంటావు. కలియుగాంతం వరకు చిరజీవిగా ఉండి ఆ తర్వాత కైలాసానికి వస్తావు. చావు లేకుండా కైలాసానికి వచ్చే గొప్ప వ్యక్తివి నువ్వు అవుతావు అనగానే అతడు ఆనందపడ్డాడు. అసలు నాకు ఈ బుద్ధి ఎలా వచ్చింది అని ఆయనకు అనుమానం వచ్చింది. శివుడు వచ్చాడండి, విష్ణువుని ద్వేషించద్దు అన్నాడు. కానీ పూర్వం రాక్షసులు ఎవరన్నా మాట అన్నారా? ద్వేషించమని వరం ఇచ్చారా? ఇవ్వలేదే. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ బుద్ధి అన్నట్ట. అప్పుడు ఆకాశవాణి అన్నది, ఇదేరా నర్మదా నది యొక్క మహిమ. ఈ నర్మదా నదీ తీరంలో ఈ రేవుకు శక్తి ఉంది, అందుకే ఇక్కడ తపస్సు చేయటం వల్లే శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు చెప్పిన మాట నువ్వు విన్నావు.
ఇటువంటి చోట నువ్వు 1000 ఏళ్లు తపస్సు చేస్తే కలియుగాంతం వరకు చిరజీవిగా ఉండడమే కాక కలియుగం అయిపోయాక ఈ శరీరముతో కైలాసములకు వెళ్లి రుద్రుని గణములలో ఒకడివై రుద్రానుచరుడివై శాశ్వతంగా ఆయన సేవ చేస్తూ తరిస్తామన్నట్ట. ఆ తీర్థం ఇప్పటికీ అక్కడ ఉన్నది. అది కంబుకేశ్వర తీర్థం లేక కంబీశ్వర తీర్థం. అక్కడ ఆయన ప్రతిష్ఠించిన లింగం ఉన్నది. అక్కడ ఆయన కలియుగాంతం వరకు ఉంటాడు. రాత్రిపూట అర్ధరాత్రి అక్కడికి వచ్చి ఆ లింగాన్ని పూజిస్తాడు. అదృష్టం ఉంటే ఆ కంబు అని పేరు కలిగిన అసురుడి దర్శనం కూడా వచ్చు. వాడి దర్శనం అంటే మాటలు కాదు, వాడిని చూడటం శివుడిని చూడటంతో సమానమట. ఎందుకంటే అంత భక్తుడు కనుక. ఇక్కడ మాట చెప్పారు, అక్కడ 3 రాత్రులు ఉన్నా లేక 3 సార్లు అక్కడ స్నానం చేసినా అక్కడ శివుడిని పూజించినా నరకానికి వెళ్లరు. తెలిసి కాని తెలియక కాని ఆ తీర్థ తీరంలో శరీరం విడిచిపెడితే వాడు ఈ జన్మలోనే తరించి రుద్రలోకంలో శాశ్వతంగా ఉంటాడు. ఆ కంబు తీర్థంలోని నీరు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఆ నీరు రోజు కొంచెం కొంచెం తీర్థంగా అయిపోయేదాకా తీసుకుంటే, అంటే వచ్చే 3 తెచ్చుకున్నాడండి నీళ్లు, ఇలాంటి ఒక ఫ్లాస్క్ నిండా ఆ తీర్థ జలం తెచ్చుకుని అయ్యేదాకా రోజు కొద్ది కొద్దిగా తాగట. ఒకేసారి గడగడ తాగేయడం కదా కాఫీలాగా. కొంచెం కొంచెం ఒక బూందు, బూంద్, ఒక బిందువు వేసుకుని తాగితే ఆ నీరు అయ్యేదాకా, అటువంటి వాడు ఈ జన్మలోనే కైలాసం పొందుతాడు. అది చాలా గొప్ప తీర్థం. ఇప్పటి వరకు వరుసగా 120 అధ్యాయాలు చెప్పుకున్నాం.